శాంపిల్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కలెక్ట్ చేశారు. వీటిని వాళ్ళ ల్యాబొరేటరీకి పంపించి వాటి నుంచి క్వాలిటీ తెలుసుకొని ఒక సర్టిఫికేట్ తీసుకుంటారు. అందులో కూడా తేడా వస్తే కూడా దాని మీద కూడా చర్య తీసుకోవాలి. నాచారం హైదరాబాద్ నాచారంకి పంపించి అక్కడ నుంచి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఏసీబీ డీజీపీ గారు అయినటువంటి సివి ఆనంద్ సార్ ఆయన ఆదేశాల మేరకు ఈరోజు నిజామాబాద్లోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో రైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము గమనిస్తున్న విషయాలు ఏంటంటే పిల్లలకు ఫుడ్ సరిపోనంత ఇవ్వడము, తర్వాత కాస్మెటిక్ ఛార్జ్ ఇవ్వకపోవడము, తర్వాత బాత్రూమ్స్ మెయింటైన్ చేయకపోవడము, తర్వాత రూమ్స్లో సరైన లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ లేకుండా అరేంజ్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నోట్ చేయడం జరిగింది. ఇంకా కొద్ది తనిఖీలు చేస్తూ ఉన్నారు. దీంట్లో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సీనియర్ అసిస్టెంట్ పే అండ్ అకౌంట్స్ నుంచి సంతోష్ అనే అతను వచ్చారు. వాళ్ళు బిల్స్కి సంబంధించిన అవకతవకలు అన్నీ కూడా ఏమేమి జరిగిందని కూడా రిజిస్టర్స్, దీనిలో మాండటరీ రిజిస్టర్స్ వచ్చేసి 18 రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆయన చెక్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ సునీత గారు వచ్చారు. ఆమె ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, ఆ ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ ఏవైతే కొంటున్నారో అవి క్వాలిటీగా ఉన్నాయా లేదా ఆమె చూస్తూ ఉన్నారు. తర్వాత లీగల్ మెట్రాలజీ నుంచి సుజాత్ గారు వచ్చారు, ఎండి సుజాత్ గారు. ఆయన వచ్చేసి ఎట్లా ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది, ఇంకా ఎంత మిగిలి ఉంది, ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉందా లేకపోతే తక్కువ కొనేసి ఎక్కువ చూపిస్తున్నారు అనేది కూడా ఆయన చూస్తూ ఉన్నారు. అట్లాగే శానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపాలిటీ నుంచి వచ్చారు. ఆయన కూడా బాత్రూమ్స్, వాటరు సౌకర్యాలు అవన్నీ కూడా కిచెన్ యొక్క మెయింటెనెన్స్ అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ రిపోర్ట్స్ కూడా తీసుకొని ఇందులో మేము పొందుపరచడం జరుగుతుంది. ఇది మా డీజీపీ గారి ద్వారా సంబంధిత శాఖకు పంపించి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. ఇప్పుడు అవన్నీ ప్రతి ఐటెం కూడా చెక్ చేయడం జరుగుతూ ఉంది. దాని ప్రకారం నోట్ చేస్తాం. ఇదే వాళ్ళ డిపార్ట్మెంట్ పంపించి మేము రికమెండ్ చేసి పంపించడం జరుగుతుంది మా డీజీపీ గారి ద్వారా. ఓకేనా?